15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన దూకుణ్ణి కొనసాగిస్తూనే ఉన్నారు. ఓవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగిస్తూనే మరోవైపు ముంపు ప్రాంతాలను సైతం పరిశీలిస్తున్నారు. నగరంలోని పలు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన నగరంలోని పాలు ముంపు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరదలు రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలోని పలు ముంపు ప్రాంతాలను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రధాన నాలాలు ముంపు ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాలు పడినప్పుడు మూసీ నది పరివాహకం కంటే ఎక్కువ కూకట్పల్లి, జీడిమెట్ల నాలాలే ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ రెండు నాలాలు సాఫీగా సాగకపోవడంతో బాలానగర్, భరత్ నగర్, మూసాపేట, జింకలవాడ, దీన్ దయాల్ నగర్, వినాయక్ నగర్, కళ్యాణ్ నగర్ ప్రాంతాలు నీట మునుగుతున్నాయన్నారు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది వరద ధాటికి ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన అన్నారు. ఇక నాలా ఆక్రమణలు వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్. నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కల్వర్టుల వద్ద ఉన్న వెడల్పు కాలనీలు బస్తీలకు వచ్చేసరికి లేకుండా పోయిందని, బాలానగర్, జింకలవాడ, దీన్ దయాల్ నగర్ కల్వర్టు కింద 22 మీటర్ల వెడల్పుతో ఉన్న నాలా బస్తీలకు వచ్చేసరికి 10 మీటర్లకే పరిమితమైందని తెలిపారు. ఇక ప్రధానంగా నాలాలను డ్రోన్ కెమెరాతో పరిశీలించాలని, ఆ తర్వాత ఆక్రమణలు తొలగించాలని రంగనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.